ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ ఎపిసోడ్లో మనం పీరియడ్స్ అంటే స్త్రీ వ్యాధుల గురించి మాట్లాడుకుందాం. స్త్రీ వ్యాధులు అంటాం మనం. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ మెన్స్ట్రువల్ సైకిల్, నెలవారీ, ప్రతి నెల బహిష్టు అనేది మనం మాట్లాడతాం కదండి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అంటే ఈ బహిష్టు సైకిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు సంతానం అనేది కూడా కలుగుతుంది. ఈ బహిష్టు మంత్లీ పర్ఫెక్ట్గా రావాలి. నెక్స్ట్ మీకు మళ్ళీ 12 నుంచి 16 రోజుల మధ్యలో మీకు ఎగ్ రిలీజ్ అనేది, అన్నం రిలీజ్ అవ్వటం అంటాం కదా, ఆ టైంలో లైట్గా కడుపులో నొప్పి కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ, ఇటువంటి లక్షణాలు మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. అబ్జర్వ్ చేసుకున్నప్పుడే మీకు ఫ్యూచర్లో ఈ సంతానలేమనేది కానీ, సంతానం అదే కలగపోవడం అంటాం కదా మనం, అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. స్త్రీకి చాలా ఇంపార్టెంట్ అయింది ఈ బహిష్టు అనేది, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే అనేక మంది నాకు ఫోన్ చేస్తున్నారు. ఎందుకు అంటే మా అమ్మాయి 8 ఏళ్ళకే మెచ్యూర్ అయిపోయిందండి, 10 సంవత్సరాలకే మెచ్యూర్ అయిపోయింది, 9 ఏళ్ళకే మెచ్యూర్ అయిపోయిందని. అసలు 12 సంవత్సరాలు అనేది దాటట్లేదు. పూర్వం 15, 16 సంవత్సరాలకు మెచ్యూర్ అవ్వకపోతే అవ్వడం కోసం మందులు వాడేవారండి. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ మోడర్న్ అంటే గ్రోత్ ప్రమోటర్స్ అనేవి వచ్చినాయో, కూరల్లో కానీ, బ్రాయిలర్లో కానీ, స్వీట్ కార్న్ లాంటివి కానీ, లేకపోతే అతిగా ఈల్డింగ్ తెయ్యాలి అనేది గ్రోత్ ప్రమోటర్స్. ఈ గ్రోత్ ప్రమోటర్స్ అనేవి ఈవెన్ యానిమల్స్కి కూడా లీటర్ ఇచ్చే గేదెకి 2 లీటర్లు 3 లీటర్లు ఇచ్చేలేగా, అర లీటర్ ఇచ్చే ఆవు ఏమో లీటర్న్నర ఇచ్చేలేగా ఆ ఇంజక్షన్స్ అనేవి మనం చేసేస్తున్నామండి. చాలామంది 99% చేస్తున్నారు. ఈ గ్రోత్ ప్రమోటర్ ఎప్పుడైతే మీకు హై ఈల్డింగ్ రావడానికి గ్రోత్ ప్రమోటర్స్ వాడుతున్నామో, ఆ ఆహారం తిన్న పిల్లల యొక్క శరీర అవయవాలు కూడా గ్రోత్ తొందరగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ 12 నుంచి 16, 15 సంవత్సరాల లోపల మెచ్యూర్ అవ్వాల్సిన ఏజ్ ఉందో, అంటే అద్భుతమైన గ్రోత్, మంచి ఆహారం, మంచి రెస్ట్, మంచి వ్యాయామం ఉన్న పిల్లలు 12, 13కి అవ్వచ్చు. ఈ 8, 9 ఏళ్ళు పిల్లలకి ఈ మెచ్యూరిటీ రావడం అనేది అసలు దాని మీద వాళ్ళకి 1% కూడా అవగాహన ఉండదండి పాపం. ఉండకపోవడం వాళ్ళు కంగారు పడిపోవడం, ఏడ్చేయటం, వాళ్ళు మెంటల్గా అప్సెట్ అయిపోవడం, ఏదో అయిపోయింది అనుకోవడం, అనేక రకాలైన ప్రాబ్లమ్స్. ఈ మంత్లీ వచ్చినప్పుడు అది చూసి వాళ్ళు భయపడటం, ఆ నీట్నెస్ కానీ అది మెయింటైన్ చేయటం కానీ, నిజంగా తల్లికి ఒక నరకం అన్నమాట ఇది. ఈ నరకం నుంచి మీరు బయట ఉండాలంటే మీ పిల్లలకి జంక్ ఫుడ్స్ నుంచి దూరంగా పెట్టండి. అదేవిధంగా ఈ గ్రోత్ ప్రమోటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా పెట్టండి. అప్పుడే మీ పిల్లలు 12 నుంచి 14, 15 ఏళ్ళు వచ్చే లోపల వాళ్ళకి దాని మీద పూర్తిగా అవగాహన వచ్చాక ఈ మెచ్యూరిటీ, ఈ బహిష్టు సైకిల్ అనేది స్టార్ట్ అయిందనుకోండి, వాళ్ళు దాని మీద అవగాహన వస్తుంది కాబట్టి తల్లికి కానీ పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. తల్లి అని ఎందుకంటున్నానంటే ఇవన్నీ చూసుకోవాల్సింది ఆవిడే, మాతృమూర్తిగా. ఆవిడ నరకం అనిపిస్తుంది ఇవన్నీ చూసి. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. నన్ను అడుగుతారు, ఆపేయటానికి ఏమైనా మందులు ఉంటే ఇవ్వండి సార్ అని. ఎప్పుడైతే ప్యూబర్టీ అనేది వచ్చిందోనమ్మా, మెచ్యూరిటీ అనేది వచ్చిందో దాన్ని ఆపకూడదమ్మా ఒకసారి. అది వచ్చింది అంటే ఏంటంటే దానికి కావలసిన ఆర్గాన్ తయారయ్యి అది పూర్తిగా తయారవడం వల్ల ఈ సైకిల్ అనేది స్టార్ట్ అయింది. కానీ అది మన దురదృష్టం ఏంటంటే ఈ గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఈ కానీ వాడడం వల్ల అది 4 ఏళ్ళు ముందరే, 3 ఏళ్ళు ముందరో అది తయారైపోతుంది. ఇదే విధంగా శరీరంలో ముసలితనం అనేది కూడా తొందరగా వచ్చేస్తుందండి దీనివల్ల. ఇవాళ ఈ బహిష్టు అనేది అనీవెన్గా రావడం అవనివ్వండి, లేకపోతే వచ్చినాక విపరీతమైన పెయిన్ ఉంటుంది. 100కి 70-80 మంది పిల్లలు, ఆడపిల్లలు ఈ మెన్స్ట్రువల్ పెయిన్ అనే దానివల్ల చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పడి దానికి ఏవో ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడుకుంటున్నారు. ఆ 3 రోజులు వాళ్ళు ఎంత ఫియర్ తోటి ఉంటున్నారంటే, ఆ డేట్ వస్తుందంటే వాళ్ళు వణికిపోయి, కొంతమంది పిల్లలకైతే ఫీవర్ వచ్చేసి మునగలాక్కుని పడుకుని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఎంత బాధగా ఉంటుందంటే మనకి, ఆ తల్లిదండ్రులకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. అటువంటివి లేకుండా ఉండాలంటే మీరు ఆహార నియమాలు పాటించడం, అలాగే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఈజీగా రావడం,
మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయి సరిగ్గా రావట్లేదు అనుకోండి మీ పిల్లలకి, ఇక్కడ ఆగిపోవటానికి కారణం కూడా ఏంటంటే చాలామంది పిల్లలు హాస్టల్‌లో ఉంటున్నారు. ఈ హాస్టల్స్‌లో ఏమవుతుంది, ఒక 6 నుంచి 8 పిల్లలకి ఒక బాత్రూమ్ ఉంటుందక్కడ. ఈ బాత్రూము ఈళ్ళు చదువుకుని అప్పటికప్పుడు లేచి ఒక అరగంట ముందరో, గంట ముందరో లేచి అందరూ గబగబా కాలకృత్యాలు తీసుకుని స్నానాలు చేసేసి పరిగెత్తుకుని వెళ్ళాలంటే టైం సరిపోదు. అందులో ఒకళ్ళిద్దరు ఒక అరగంట స్నానం చేసేవాళ్ళు ఉంటే ఇంక మిగిలిన వాళ్ళందరికీ నరకం. దానివల్ల ఏమవుతుంది, ఈ న్యాచురల్‌గా జరిగే ప్రక్రియల మీద వాళ్ళు అసహ్యాన్ని పెంచుకుంటున్నారు. అంటే నెగెటివ్ థాట్ పెరిగిపోతుంది వాళ్ళలో. ఈ మోషన్ అవ్వాలన్నా, యూరిన్‌కి వెళ్ళాలన్నా, ఈ మంత్లీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు క్లీన్ చేసుకోవాలన్నా, దానివల్ల ఎప్పుడైతే మానసికంగా దాని మీద విరక్తి పెరిగిపోతుందో, ఈ మనస్సు అనేదే మన శరీరం మీద హైయెస్ట్ ప్రభావాన్ని చూపిస్తుందండి. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతుంది చాలామందికి. నా దగ్గరికి వచ్చిన నేను అడుగుతూ ఉంటాను, అమ్మ నువ్వు హాస్టల్‌లో ఉంటున్నావా అని. ఎక్కువ ఎస్ అనేది వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో. అందుకు ఇది కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, మీకు కావాలి, మీకు సంతానం లేదు, మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయింది. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ పెర్ఫెక్ట్గా వచ్చినంతసేపు సంతానం కలగకపోవడం అనేది సాధారణంగా ఉండదండి. దీంట్లో అప్ అండ్ డౌన్స్ రావడం, లేకపోతే ఈ ఓవరీస్ సిస్టులు, లేకపోతే పాలిప్స్ అంటున్నారు అనేక రకాలు. ఇవి ఉండటం వల్ల సంతానం కలగకపోవడం, థైరాయిడ్ వల్ల సంతానం కలగకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ వల్ల మెన్స్ట్రువల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవ్వడం, నీట్నెస్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే కనుక అనేక రకాల బ్యాక్టీరియా ఈ జాయిన్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయి గర్భాశయంలోకి, ఈ గర్భసంచిలోకి, యూట్రస్లోకి, ఈ యూరినరీ ట్రాక్లోకి అనేక రకాలైన ఇన్ఫెక్షన్లు ఇవి రావడం వల్ల కూడా ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో పెయిన్స్ రావడం, మెన్స్ట్రువల్ సైకిల్ అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతుందండి. అటువంటప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే వెదురు ఉంది కదా, బ్యాంబూ ఆకుని మీరు కషాయం కాసుకుని పచ్చాకులు కోసుకోండి, వాటిని బాగా నలపండి చేతితోటి. నలిపి ఇన్ని ఆకులు ఒక 200 ml వేసుకుని 100 అయ్యే వరకు బాగా మరగ్గాసి మీరు డేట్కి ఒక 2-3 రోజుల ముందర ఈ ట్రీట్మెంట్ మొదలు పెడితే డేటు పెర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు. అదేవిధంగా నల్ల నువ్వులు నల్లగా ఉంటాయి కదండి, ఆ నల్ల నువ్వులు కొద్దిగా వేడి చేసి కచ్చాపచ్చాగా కొట్టి బాటిల్లో వేసుకుని ఉంచుకుని అది ఆ కొట్టినప్పుడు కాస్త నూనె కారి చూసుకోండి. ఇప్పుడు నువ్వులు పాడంగానే నూనె తీసేసి నువ్వులు అమ్ముతున్నారు, వాటిలో ఏముండదు, ఉపయోగం ఉండదు. ఆ నువ్వుల్లో నూనె వచ్చిందో లేదో జాగ్రత్తగా చూసుకుని నూనె కొంచెం వచ్చిందే, ఆ జిడ్డుగా ఉన్నాయే కొట్టుకోండి. నువ్వులు కొట్టుకుని డబ్బాలో పోసుకోండి, గాజు సీసాలోను. దాన్ని మంత్లీ డేట్కి ముందర ఒక 3-4 రోజుల ముందర మొదలుపెట్టి వేసుకునేటప్పుడు దాన్ని కలపండి బాగా. ఈ నూనె ఏమవుతుందంటే అడుక్కు దిగిపోయి పై ఆరిపోతాయి పౌడర్ చేసిన తర్వాత. మీరు అలా కాకుండా కింద నుంచి పైకి ఇలా తిరగేసి చక్కగా దాన్ని ఎక్కువగా కలుపుకుని ఒక పెద్ద స్పూను 200 ml వేసుకుని దాన్ని కషాయం కాసుకుని ఈ మెన్స్ట్రువల్ సైకిల్కి ఒక 2-3 రోజుల ముందర మొదలుపెట్టారంటే మీకు టైంకి వచ్చేస్తుంది. ఇలాగా మీరు ఒక 3-4 నెలలు ఫాలో అవ్వండి. తర్వాత గ్యాప్ ఇవ్వండి. అంతే తప్ప దాన్ని శరీరానికి అలవాటు చేసేయద్దు దయచేసి. గ్యాప్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చేస్తుంది. 1-2 రోజులు అటు ఇటు అయినా పట్టించుకోవద్దు. వచ్చిందో లేదో చూసుకోండి. ఆగిపోయి మళ్ళీ రాలేదనుకోండి, 10 రోజులు 20 రోజులు ప్రొలాంగ్ అయితే మళ్ళీ అది తీసుకోండి, వచ్చేస్తుంది. అలాగే దానికి సరిపడి ఐరన్ పెరగటానికి, కాల్షియం పెరగటానికి మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉందండి. అందుకే ఏం చేస్తారంటే ఈ హిమోగ్లోబిన్ పెంచి క్యారెట్, బీట్రూట్ ఇటువంటి కూరలు ఎక్కువగా తింటాం. అదేవిధంగా ఉసిరికాయ మురబ్బా, లేకపోతే ఖర్జూరం, అంజీరు, ఇటువంటి ఆహారాలు అన్నమాట. కరివేపాకు, ఇలాగ హైయెస్ట్ ఐరన్ ఏదైతే ఉంటుందో వాటిలో మిరియాలని నేతిలో వేపించుకుని ఆ మిరియాలు తీసేసి ఆ నెయ్యిని మనం అన్నంలో వేసుకుని తినటం మొదలుపెట్టినా కూడా మీ హిమోగ్లోబిన్ అనేది చాలా బాగా పెరుగుతుందండి. రక్త శుద్ధి అవుతుంది, రక్త వృద్ధి అవుతుంది. మిరియాలను ఏం చేయాలి, ఒక 3 తులాలు లేకపోతే ఒక 50 గ్రాములు మీరు నెయ్యి తీసుకున్నారనుకోండి, అందులో ఒక 5 గ్రాములు మిరియాలు వేయండి. అవి వేగిపోయి తేలిపోతాయి పైకి. వేసినప్పుడు కూడా మొలగకపోవచ్చు. అవి బాగా తేలి నురగ తగ్గిపోయిన తర్వాత వాటిని తీసి బయట పెట్టేసి ఆ నెయ్యిని అన్నంలో వాడుకోవటం నేర్చుకోండి.
హిమోగ్లోబిన్ చాలా బాగా పెరుగుతుంది, ఐరన్ పెరుగుతుంది. దానివల్ల ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో వచ్చే ప్రాబ్లమ్స్ని న్యాచురల్గానే మీరు చక్కగా తగ్గించుకోవచ్చు. అర్థమైంది కదండి. నమస్కారం.